ఇక్కడ నిలబడి చెప్తున్నాను, నేను కాదు. ఆయన ఎంత పెద్ద సేవకుడైనా సరే, ఎవరైనా సరే ఏదో ఒక విషయంలో ఇంకా సరిచేయబడవలసిన వ్యక్తే. ఎవరిని గుడ్డిగా ఫాలో అవ్వడానికి లేదు. నన్ను కూడా మీరు గుడ్డిగా ఫాలో అవ్వకండి. నేను చెబుతున్న ప్రతి విషయాన్ని లేఖనాల్లో ఆ రీతిగా ఉందో లేదో మీరు బైబిల్ చూడాలి. నేను చెప్పినంత మాత్రాన పాస్టర్ గారు చెప్పాడంటే ఉన్నట్లే అయినట్లే కాదు. నేను చెప్పే మాటలు, నేను ఇచ్చే సలహాలు, నేను చెబుతున్న దర్శనాలు, ఇస్తున్న ప్రవచనాలు వాక్యబద్ధమైనవా కావా పరిశీలించండి. సందేహాలతో నా దగ్గరికి రండి, డిస్కస్ చేయండి. నేను చేస్తున్న పరిచర్య విషయంలో ఎక్కడైనా ఏదైనా పొరపచ్చాలు మీకు అనిపిస్తే ఇది కరెక్టే అంటారా అని వచ్చి నాతో కూర్చొని మాట్లాడండి. అప్పుడే అత్యుత్తమంగా మనం దేవుని మహిమపరచగలుగుతాం. నేను పర్ఫెక్ట్ అని ఎవరైనా అన్నారు అనంటే వారు చీకట్లోనే ఉన్నారు. నాకంతా తెలుసు కాదు, నాకు తెలియాల్సింది ఇంకా చాలా ఉంది. మిమ్మల్ని పరిశుద్ధపరిచేది, మీకు నేర్పించేది, మిమ్మల్ని పరిపూర్ణతలోకి నడిపించేది విధేయత. ఎవని ద్వారా దేవుడు నిన్ను శుద్ధి చేయాలనుకుంటున్నాడో, సరి చేయాలనుకుంటున్నాడో, నేను అభిషేకించాలి అనుకుంటున్నాడో ఆ వ్యక్తి పట్ల విధేయతతో మీరు ఉండాలి. ఆ విధేయతలోనే మీరు నేర్చుకుంటారు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్.